హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న టెక్నాలజీ కేవలం ట్రైలర్ మాత్రమే. ఏఐ మరియు హ్యూమనాయిడ్ రోబోలు కలిసి ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే క్లియర్గా మీకే అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేసి ఉన్నాం. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. వాట్ ఆర్ హ్యూమనాయిడ్ రోబోట్స్? హ్యూమనాయిడ్ రోబోలు అంటే మనుషుల ఆకారంలో ఉండే రోబోలు. వీటికి హ్యాండ్స్, లెగ్స్, కెమెరాలు అంటే కళ్ళు అన్నమాట, సెన్సర్స్ ఉంటాయి. ఏఐ వల్ల ఇవి నేర్చుకుంటాయి అండ్ డిసిజన్స్ కూడా తీసుకుంటాయి. సో మనలాగా ఇవి వర్క్ చేయగలవు. దీనికి ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ విధంగా ఇవి కావలసిన వర్క్ చేసుకుంటాయి. రియల్ ఎగ్జాంపుల్స్: మౌస్ అనే రోబోలను తయారు చేస్తుంది. ఇది ఫ్యాక్టరీలో పనిచేయడానికి డిజైన్ చేశారు. సో ఫ్యాక్టరీలు అంటే చాలా వర్క్ ఉంటుంది. అంటే ఏవైనా వస్తువులను తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టడం కానీ, సో ఒక ఆర్డర్లో పెట్టడం, ఇంకా ప్యాకింగ్ చేయడం, అసలు ఇలాగా రకరకాలుగా ఫ్యాక్టరీలో పని ఉంటాయి. సో అవన్నీ మనకు ఈ రోబోలే వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే బోస్టన్ డైనమిక్స్ అనేవి కూడా రోబోలు ఇప్పటికీ పరిగెత్తుతున్నాయి అండ్ వాకింగ్ చేయగలుగుతున్నాయి, బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాయి. సో అవి కూడా మనకులాగే ఉండటానికి ట్రై చేస్తున్నాయి. సో అన్ని విధాలుగా ఆ రోబోలు కూడా మంచిగా బ్యాలెన్స్ చేసుకుని మూవ్ అవుతున్నాయి. హౌ ఏఐ మేక్స్ దెమ్ పవర్ఫుల్? ఏఐ వల్ల ఈ రోబోలు వస్తువులను గుర్తించగలుగుతున్నాయి అండ్ మనం ఏదైతే చెప్తామో అవి అర్థం చేసుకోగలుగుతున్నాయి అండ్ న్యూ వర్క్స్ ఏమైనా ఉంటే నేర్చుకోగలుగుతున్నాయి. అండ్ ఇది కేవలం ప్రోగ్రామ్ చేసినంత మెషినే కాదు. సో ఇది నేర్చుకునే ఒక మెషిన్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. మనం అనుకుంటాం ఏదైనా ప్రోగ్రామ్ చేసిన మెషిన్ బట్టి అది వర్క్ చేస్తుందని, బట్ ఇది కొన్ని వర్క్స్ కూడా నేర్చుకునేలాగా కూడా తయారు చేశారు. సో అవి అర్థం చేసుకొని ఓన్గా వర్క్ చేసేలాగా. విల్ రోబోట్స్ రీప్లేస్ హ్యూమన్స్? కొన్ని ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది, కానీ న్యూ టెక్నాలజీ కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తుంది. ఏఐ ఇంజనీర్స్, రోబోటిక్స్ స్పెషలిస్ట్, సో ఇలా జాబ్స్ చాలా పెరుగుతుంటాయి. మనకు రోబోట్స్ తగ్గట్టుగా కొన్ని జాబ్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. సో దానికి మనం ట్రైన్ చేయటం కానీ, సో దానికి మెయింటెనెన్స్ చేయటం అండ్ దానికి తగ్గ జాబ్స్ కూడా మనకి ఇంకా క్రియేట్ అవుతూనే ఉంటాయి. అండ్ కన్క్లూజన్: ఫ్యూచర్లో మనం రోబోలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే టెక్నాలజీ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యూచర్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.